నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్క సెకండ్ మీ స్క్రీన్ వంక చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్నాక మీరు తిన్నగా పడుకోలేరు. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ గాళ్ళ నుండి మన ఇండియాకు ఒక పెద్ద థ్రెట్ వార్నింగ్ వచ్చింది. ఇదేదో మామూలు న్యూస్ ఛానల్లో వచ్చిపోయే రొటీన్ న్యూస్ కాదు బాస్. మన దేశ సురక్షకి, మీ తోటి ఉన్న ప్రాణాలకి ఉన్న థ్రెట్. అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? మన బార్డర్స్ దగ్గర అంత హై అలర్ట్ ఎందుకుంది? ఏ న్యూస్ ఛానల్ చెప్పని నిజాలని మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మన దేశం గురించి. ఆలోచించండి, డైరెక్ట్గా బంగ్లాదేశ్ హెడ్ క్వార్టర్స్కి ఒక టాప్ సీక్రెట్ లెటర్ వచ్చిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. అక్కడ ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్, జిహాదీ గ్రూప్స్ డైరెక్ట్గా వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ పైన, ఆర్మరీస్ పైన అటాక్స్ ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి లెటర్ వచ్చింది. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్న అక్కడ అటాక్ జరిగితే మన ఇండియాకి ఏంటి ప్రాబ్లం అని. బ్రదర్, ఒక్కసారి మ్యాప్ చూడండి. మన వెస్ట్ బెంగాల్, అస్సాం బార్డర్స్ చాలా సెన్సిటివ్ జోన్స్. అక్కడ అన్సరుల్లా బంగ్లా టీం లాంటి డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్స్ యాక్టివ్గా ఉన్నాయి. బంగ్లాదేశ్లో గొడవ జరిగితే వీళ్ళు తిన్నగా మన బార్డర్లో దూరిపోయి ఇండియాలోకి దొంగచాటుగా రావడానికి ప్లాన్ చేస్తున్నారు. మన పర్మిషన్ లేకుండా మన ఇంట్లోకి వస్తే మనం ఊరుకుంటామా? కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? బంగ్లాదేశ్లో 2024 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటర్మ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు జైల్లో ఉన్న కొందరు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? టార్గెట్ ఇండియా. ఇండియా అవుట్ అని ఒక కాంపెయిన్ స్టార్ట్ చేసి మన ప్రొడక్ట్స్ని బాయ్కాట్ చేయమని మన కంట్రీ మీద ఏడుపు మొదలుపెట్టారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ బార్డర్ దాటి మన కంట్రీలోకి వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. ఈ కూటమి మన దేశ శాంతిని కిదపడానికి ప్లాన్ చేస్తుంది. ఇది మనం చూస్తూ ఊరుకోవాలా? మీరేమంటారు? కానీ వీళ్ళు ఒక్క విషయం మర్చిపోయారు. ఇక్కడ ఉన్నది వీక్ గవర్నమెంట్ కాదు, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అస్సలు నిద్రపోవట్లేదు. మొన్న May 13th రోజు జరిగిన అప్డేట్ ఏంటో తెలుసా? వెస్ట్ బెంగాల్ దగ్గర ఆగిపోయిన బార్డర్ ఫెన్సింగ్ పనులన్నీ మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ చేశారు. ఒక్క పురుగు కూడా లోనికి రాకుండా టైట్ చేస్తున్నారు. ఇంకోవైపు సెంట్రల్ గవర్నమెంట్ బ్రిక్స్ మీటింగ్లో డైరెక్ట్గా రీజియనల్ సెక్యూరిటీ గురించి వార్నింగ్ ఇచ్చింది. మన రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ప్రతి ఒక్క టెర్రరిస్ట్ మూవ్ని మానిటర్ చేస్తున్నాయి. అంతెందుకు, మనం బార్డర్ దగ్గర షూటర్ సైడ్కి కూడా వెనుకాడవు మన ఫోర్సెస్. ఫైనల్గా నేను ఒక్కటే చెప్తాను బ్రదర్స్, ఇండియా ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది, కానీ మన దేశం జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా సైలెంట్గా ఉండదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన బార్డర్స్ని ఇంకా టైట్ చేయాలా? ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని ఆపడానికి ఇంకా ఎలాంటి గానమైన చర్యలు తీసుకోవాలి? ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మీ ప్రతి ఒక్క కామెంట్ మన దేశం మీద మీకున్న ప్రేమకి సంకేతం. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా? వెల్కమ్ బ్రదర్. ఇకపైన ఇలాంటి రా అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనాలిసిస్ ప్రతిరోజు మన ఛానల్లో రాబోతున్నాయి. కంటెంట్లో మ్యాటర్ ఉందని మీకు అనిపిస్తే, మనలాంటి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపిస్తే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేయండి. ఇప్పుడు మన ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.